4 రోజులుగా ఏపీని వణికిస్తున్న పెథాయ్ తుపాను బలహీనపడింది. ఏపీకి ముప్పు తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు కాట్రేని కోన దగ్గర మధ్యాహ్నం 12:15 పెథాయ్ తీరాన్ని తాకింది. దాదాపు 2 గంటల తర్వాత కాకినాడ యానాం మధ్య తీరం దాటింది. క్రమంగా బలహీనపడి ఒడిషా వైపు పయనిస్తోంది. అయితే పెథాయ్ తీరం దాటిన 2 రోజుల పాటు కోస్తాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం తుఫాను ప్రభావంతో కాకినాడ నగరంపై పెనుగాలులు బీభత్సం కొనసాగుతోంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న పెనుగాలులు కాకినాడను చిగురుటాకులా వణికిస్తున్నాయి. మరో 2 గంటల వరకు కాకినాడపై ప్రభావం ఉంటుందని అంచనా. కాకినాడ యానాం తుని మండలాల్లో భారీ ఈదురుగాలులు వీస్తాయని చెబుతున్నారు. And the app will do it. Collectors will have to be given. Can you fix now this 17th, 18th, 19th? You will enumerate. Yes, sir. 20th will give it checks. 20th checks. Yes. 20th check. You put it 20th. ఇప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు ఏమైనా ఉంటే కలెక్టర్స్ కానీ వెస్ట్ గోదావరి ప్లీజ్ సార్. Rainfall is still continuing, sir, in the ఒక్క నిమిషం లేనండి చెప్పండి సార్. Sir, the rainfall is still continuing, expected till the whole night today, sir, in the north coastal districts, Vizag to onward, sir. So they still have to maintain that alertness, sir. రైట్ నౌ శ్రీకాకుళం హెవీ రెయిన్ పడుతుంది, విజయనగరం పడుతుంది. ఈ రెండు మీరు వర్కౌట్ చేసుకొని ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ రెయిన్ వల్ల గోదావరికి ఏమైనా నీళ్లు వస్తాయా? ప్రసాద్ ఈ పక్కేం లేవా? క్యాచ్మెంట్ లో అంతవరకు పోలేదా? రంగరాయ సాగర్ సాగర్ దగ్గర తర్వాత వాటర్ ఏమైనా పెథాయ్ ప్రభావంతో తూర్పుగోదావరి కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి, రాజోలు, అమలాపురం, మలికిపురం, అంబాజీపేట, మామిడికుదురు, అల్లవరం, కాట్రేనికోన, ఉక్తలగుప్తం మండలాల్లో కుండపోత వర్షం పడుతోంది. పలు మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. కృష్ణా జిల్లాలోనూ జోరుగా వాన కురుస్తోంది. నందిగామ నియోజకవర్గంపై ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక్కడ వరి, మిర్చి పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. పెథాయ్ తుపాను నష్టంపై ప్రభుత్వం ప్రాథమికంగా అంచనాకొచ్చింది. సుమారు 14,000 హెక్టార్లలో పంటకు నష్టం జరిగినట్లుగా గుర్తించింది. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేల కొరగడంతో అనేక గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. అయితే యుద్ద ప్రాతిపదికన 90 గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. ఆర్టీజీలో తుపాను నష్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
తుపాను ప్రభావంతో పలుచోట్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. కొన్ని చోట్ల బస్సులు, రైళ్లతో పాటు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. భారీ వర్షాలు, గాలుల తాకిడికి కొన్ని చోట్ల సెల్ టవర్లు పనిచేయడం లేదు. విశాఖపట్నం నుంచి విజయవాడ, గుంటూరు మీదుగా సికింద్రాబాద్ వెళ్లే జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు 47 ప్యాసింజర్ రైళ్లను అధికారులు రద్దు చేశారు. కాకినాడ, పోర్ట్ విశాఖ, విజయవాడ, విశాఖ ప్యాసింజర్, విశాఖ విజయవాడ ప్యాసింజర్, రాజమహేంద్రవరం విశాఖ ప్యాసింజర్, రావికంపాడు విశాఖ ప్యాసింజర్, విశాఖ రాజమహేంద్రవరం ప్యాసింజర్ రైళ్లతో పాటు మరికొన్నిటిని అధికారులు రద్దు చేశారు. పెథాయ్ తుపాను ప్రభావంతో విశాఖలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖకు రావాల్సిన మొత్తం 14 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దాదాపు 750 మందికి పైగా ప్రయాణికులు విమానాశ్రయంలోనే ఉండిపోయారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొన్ని విమానాలను హైదరాబాద్కు మళ్లించారు. అయితే ఉదయం 2 విమానాలు విశాఖ నుంచి దిశ మార్చుకుని గాల్లోకి ఎగిరినా ఆ తర్వాత గాలుల తీవ్రత పెరగడంతో అంతరాయం తప్పలేదు. తుపాను బలహీనపడడంతో అధికారులు, నేతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ముందు జాగ్రత్త చర్యలు, పునరావాస కార్యక్రమాల ద్వారా భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా చూడగలిగామని చెబుతున్నారు డిప్యూటీ సీఎం చినరాజప్ప. క్రాప్ డ్యామేజ్ ఏమైనా ఉంటే అది కూడా ఐడెంటిఫై చేసి అది కూడా తొందరలో కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఏదైనా తుఫాను నష్టం తక్కువగానే ఉంది. ఏదేమైనా అందరూ అదృష్టం. ఎందుకంటే పెద్ద తుఫాను ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది, సింపుల్ గా ల్యాండ్ అయింది. ఇప్పటికీ వర్షాలు కురుతున్నాయి, గాలి కూడా వేస్తున్నాం. ఇది సాయంత్రం దాకా నైట్ వరకు కూడా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పటికీ యంత్రాంగం అంతా కూడా ఫీల్డ్ లోనే పెట్టాం, ఎక్కడ ఇబ్బంది లేకుండా మళ్ళీ చేయకుండా అందరినీ కూడా ఫీల్డ్ లోనే యాప్లికేషన్ లోని అలాగే క్యాంపులు నైట్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. భోజనాన్ని కూడా రాత్రి కూడా పెడుతుంది. ఇప్పుడు ఈ తుఫాను విషయంలో యంత్రాంగం అంతా కూడా అన్ని జిల్లాలోని కలెక్టర్స్ కంట్రోల్లో బాగా టైం టు 4 రోజులు కష్టపడ్డారు. తుఫాను ప్రభావం నుంచి ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టామని చెబుతున్నారు మంత్రి దేవినేని. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి కూడా ఈస్ట్ గోదావరిలో 11,933 హెక్టార్లు అందుబాటులోకి వచ్చింది. అలాగే వెస్ట్ గోదావరిలో 1,410 హెక్టార్లు, కృష్ణా జిల్లాలో 20,740 హెక్టార్లు, అట్లాగే గుంటూరులో కూడా 22,523 హెక్టార్లు, దగ్గర దగ్గర 56,976 హెక్టార్లు సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఎప్పటికప్పుడే సమాచారాన్ని ఇది తీరం దాటిన తర్వాత మరి ఇంకా ఏ విధంగా నష్టం జరుగుతుందనేది కూడా ఎప్పటికప్పుడు అధికారులు సమాచారాన్ని తీసుకుంటా ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రజలెవరూ కూడా ప్రాణ నష్టం జరగకుండా రాబోయే 2-3 గంటలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం తరఫున అన్ని విభాగాలకి ఇచ్చేస్తా ఉన్నాం. అట్లాగే మా ఇరిగేషన్ శాఖ అధికారులు ఎక్కడ రెయిన్ఫాల్ ఉంటుందో సంబంధిత ప్రాజెక్ట్స్ దగ్గర అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పి తెలియజేశాం. పడే వర్షాన్ని కూడా ఎప్పటికప్పుడు ఎన్ని మిల్లీమీటర్ల వర్షం పడుతుంది, ఏ రిజర్వాయర్ల పరిధిలో పడుతుంది, ఆ సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు మా అధికారులకి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి రిజర్వాయర్ దగ్గర అన్ని జాగ్రత్తలు తీసుకొని గేట్ ఆపరేషన్ కానీ, వచ్చిన నీటిని జాగ్రత్తగా రిజర్వాయర్లో పెట్టుకోవడం కానీ అన్ని చర్యలు తీసుకోమని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున అటు నీటి సంఘాలని అట్లాగే మా సంబంధిత సూపరింటెండెంట్ ఇంజనీర్లందరూ కూడా సంబంధిత అధికారులు, చీఫ్ ఇంజనీర్లు కూడా బాధ్యతగా, ఎందుకంటే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అట్లాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో కూడా రాబోయే 2 రోజులు వర్షాలు, భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అట్లాగే ఇక్కడ ఏదైతే ఎఫెక్ట్ అయిన పొలాలు ఉన్నాయో ఇటు గుంటూరు కానీ, కృష్ణా కానీ, వెస్ట్ గోదావరి కానీ ఇవి కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఆ పొలాలకు చేరిన నీటిని కూడా ఇమ్మీడియట్ గా డ్రైన్ అవుట్ చేయడానికి, పంటలను కాపాడటానికి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోమని చెప్పి తెలియజేయడం